తాయారు కిడ్నాప్ అయినట్టుగా అభి నాటకం ఆడటంతో ఇక జేడి కేడి ఇద్దరు కూడా బయలుదేరి వాళ్ళు చెప్పిన ప్లేస్కి వస్తారు. మీనన్ తాయారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ జేడి ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని తనని చంపడానికి భలే ప్లాన్ చేసావు మీనన్ అని చెప్పి తాయారు నా పెనిమిటిని చంపిన ఆ జేడి ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు, దాని ప్రాణాలు ఎలాగైనా సరే నాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క అభి డబ్బు తీసుకొని ఒక ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడు గదిలోకి వెళ్ళిన తర్వాత మన మనుషులను అలర్ట్గా ఉండమని చెప్పు అని మీనన్ అంటూ ఉంటాడు. ఇక అభి కాపాడండి అని చెప్పి గదిలో నుండి కేకలు వేస్తూ ఉంటాడు. కేదార్ కిడ్నాప్ నిజమే అనుకుంటా అని చెప్పి జేడి కేడిని తీసుకొని మెట్లెక్కుతూ ఒక రూమ్లోకి వస్తూ ఉంటుంది. మరోపక్క కౌశికి కేదార్ గురించి ఆలోచిస్తూ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సుధాకర్తో బాబాయ్ పంతులు గారు గండం అని చెప్పిన దగ్గర నుండి నా మనసుకి ఎందుకో కీడు శంకిస్తుంది అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. జేడి కేడి ఇద్దరు కూడా అరుపులు విని గదిలోకి వస్తారు. అలా గదిలోకి రాగానే మీనన్ జేడిని ట్రాప్ చేసి అక్కడికి రప్పించి గన్ గురి పెడతాడు. అలా జేడిని మీనన్ షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు కేదార్ అడ్డుగా రావడంతో కేదార్కి బుల్లెట్ తగులుతుంది. ఇక దాంతో కేడి అంటూ జేడి అరుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో కేదార్ని రాత్రి కాపాడుకుంటుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.